ఎందుకంటే ఆయన ఇచ్చిన ఓటు హక్కు మనతో గొప్పవాళ్ళంటారో వాళ్ళందరూ ఆ రోజు ఆయనతో ఏకీభవించకుండా కేవలం 3 కుల వ్యవస్థలకే ఓట్లు ఉండాలి, మిగతా కులాలన్నీ సూత్రులు నిమ్న కులాలన్నీ కూడా ఓటు. సమయంలో అంబేద్కర్ గారు నేను రాజ్యాంగ రచన చేయను అంటే మళ్ళీ పిలిపించి వీళ్ళను పిలిపించి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చేసరికి గిరిజనులు ఎవరైనా ఆ గిరిజనుడికి సైతం ఓటు హక్కు రాజ్యాధికారంలోకి రండి అని చెప్పి మనం చెప్పారు. కానీ ఏ రోజుకి మనం రాజ్యాధికారంలో రావాల్సిన దిశగా అడుగుతుందని పోయి మనం వెనక్కి పడుతున్నాం. ఇంకా వ్యవస్థలో ఉన్న అగ్రకులాల వ్యవస్థకి మనం వదిలేటాం కాబట్టి దానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ వాయిస్ అయితే ఇచ్చారో, ఏ ఉద్యమాన్ని అయితే ఇచ్చారో దాన్ని కలిసికట్టుగా 4 విలువలతో కూడినటువంటి అంశాలను పీఠికలో ప్రజలందరికీ భారత జాతి ముద్దుబిడ్డ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప కలెక్టరేట్లో ఆయన విగ్రహానికి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రను చూసినప్పుడు ఆయన పుట్టుక, పెరుగుదల, విద్య, ఆయన అనుభవించినటువంటి ప్రత్యక్షమైనటువంటి వివక్షత పైన అడుగడుగునా పోరాటం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఈ దేశంలో పట్టి పీడిస్తూ ఉన్నటువంటి వివక్షత, అంటరానితనం, దోపిడీ అనేటువంటి వీటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా కుల వివక్షత అనేటువంటిది, అందులో హిందూ మతం మాటున హిందూ మతం అనేటువంటిది చాతుర్వర్ణ వ్యవస్థకు అద్దం పట్టేటువంటి విధానం ఏదైతే ఉందో, అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులు అనబడేటువంటి వారిని అన్ని విధాల వివక్షత, అణచివేత, దోపిడీ అనేటువంటి పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఉన్నత చదువులు చదివినా కూడా వివక్షతకు అనేక రూపాలలో ఎదురైనటువంటి సమస్యలను ఆయన ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఖండిస్తూ వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయన చదువులకు అద్దం పట్టేటువంటి పద్ధతిలో ఇవాళ అనేక డిగ్రీలు చదివి ఉన్నత విద్యావంతుడయ్యి లా చేసి ఎకనామిక్స్ పైన లండన్లో చదువులు చదివి అదేవిధంగా మరి రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా వ్యవహరించినటువంటి గొప్ప నాయకుడు. నిరంతరం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రమజీవులందరూ కూడా సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. వాళ్ళు దోపిడీ లేని సమాజం రావాలని కాంక్షించినటువంటి వ్యక్తి. అణచివేత, దోపిడీ లేనటువంటి రాజ్యం రావాలని దళితులు రాజ్యాధికారం చేపట్టిన నాడు ఈ దేశంలో అంటరానితనం, కుల వివక్షతకు సమాధి కట్టడానికి ఆస్కారం ఉంటుందని కాంక్షించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి కాంక్షించినటువంటి రాజ్యం ఇవాళ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏమొస్తుంది అని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడడం వెనక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ బిఆర్ గవాయ్ పైన జరిగినటువంటి దాడి వెనక ఇవాళ మణిపూరు కేంద్రంగా చేసుకొని మతాల మధ్య జరుగుతున్నటువంటి దాడులు, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా చేసుకొని తినే తిండిపైన జరుగుతున్నటువంటి దాడులు, కర్ణాటక కేంద్రంగా చేసుకొని హిజాబ్ పైన జరుగుతున్నటువంటి దాడులు, ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో రకరకాలైనటువంటి వైషమ్య రాజకీయాలను ప్రేరేపిస్తున్నటువంటి, అణచివేతకు ఆజ్యం పోస్తున్నటువంటి, కులాల మధ్య అంతరాలు సృష్టిస్తున్నటువంటి పాలక ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి పరాకాష్ఠకు చేరుకుంటూ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆ మాటలు
ఈ దేశంలో ప్రతి పౌరుడు చదువుకోవాలి, అందులో అణగారిన వర్గాలు చదవాలి, విద్యావంతులు కావాలి, ఉన్నత పదవులు అధిరోహించాలి, ఉన్నత ఉద్యోగాలు చేయాలని కాంక్షించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా ఇవాళ చర్చనీయాంశమైనటువంటి అంశము దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయాలి అనేటువంటి ఆదేశాలు ఏవైతే వస్తున్నాయో ఈ అంశంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి అంశం. ఇవాళ మత మార్పిడి అనేటువంటిది ఈ దేశంలో హిందూ మతం మాటున హిందూ మతం అడాప్ట్ చేసుకున్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అనగానే శూద్రులు అనబడేటువంటి వాళ్ళను అన్ని విధాల వివక్షతకు బళ్ళలోకి రానీకపోయి, గుళ్ళోకి రానీకపోయి, చదువుకోనివ్వకపోయి, పెళ్లి చేసుకుంటే ఊరేగింపులో పాల్గొనీకపోవడము, సరైనటువంటి బట్టలు కూడా ధరించకుండా ఉండేటువంటి వ్యవస్థ, చివరకు తినడానికి తిండి కూడా సరైనటువంటి ఎక్కడే కానీ వాళ్ళతో సమానంగా అంగీకరించినటువంటి వ్యవస్థ, తాగే నీళ్ళ కాడ కూడా బాయికాడికి రానియకుండా ఉండేటువంటి వ్యవస్థ, ఇవన్నీ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి ఇలాంటి సనాతన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వివక్షత ఏదైతే ఉందో ఆ వివక్షత పోవాలంటే హిందూ మతాన్ని విసర్జించాలని చెప్పి ఆయన ప్రకటించేటువంటి క్రమంలోనే ఈ మతం అనేటువంటిది వాడిని మనిషిని ముందుకు నడిపేటువంటి, ప్రజలను ముందుకు నడిపే విధంగా ఉండాలి తప్ప ప్రజలను వెనక్కి నెట్టేటటువంటి అంతరాలు సృష్టించేటువంటి హిందుత్వవాదం పైన ఆయన మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఇవాళ ఆర్థిక, రాజకీయ, సామాజిక వివక్షతకు నిరంతరం గురవుతున్నటువంటి వెనుకబడినటువంటి అణగారిన బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం కాంక్షించినటువంటి వ్యక్తి. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం అంటే ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి మరి ఇవాళ పాలక ప్రభుత్వాలు ఏవైతే పెంచి పోషిస్తూ ఉన్నాయో ఆధిపత్య కులాలకు కొమ్ము కాస్తూ సంపదను కొల్లగొట్టి కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించి అన్ని విధాల వివక్షతను ప్రదర్శిస్తున్నటువంటి ఆ వర్గాలకు దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం, కార్మిక రాజ్య నిర్మాణం కోసం పోరాటం చేయడమే సామాజిక న్యాయం, సమానత్వం అని ఏదైతే కాంక్షించారో జనగణనలో కులగణన జరగాలి, ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణాల నుంచి సర్వే జరగాలి, తద్వారా రాజ్యాధికారం కాంక్షించాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికోసం పోరాటం చేయడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.